మరియు అది సంభవించింది. భూమి మీద మనుషులు విస్తరించడం ప్రారంభించారు. అప్పుడు ప్రభు ఇలా అన్నారు, నా ఆత్మ మనిషితో ఎప్పుడూ పోరాడదు, ఎందుకంటే అతని కూడా శరీరమే అతని రోజులు 120 సంవత్సరాలు. మరియు మానవులు దుష్టత్వం భూమ్మీద గొప్పదని మరియు మానవుడి ఆలోచన మరియు ఊహలు చెడ్డవని దేవుడు చూశాడు. మానవుడు చేసినందుకు దేవుడు పక్షిస్తాపడ్డాడు మరియు అతని హృదయంలో అది బాధ కలిగించింది. ఆపై దేవుడు ఇలా అన్నాడు, నేను సృష్టించిన మనిషిని నేను భూమి మీద నుండి నాశనం చేస్తాను, మనిషిని, జంతువుని మరియు ప్రాకే పురుగులను, సమస్త జంతువులను నాశనం చేస్తాను. అయితే నోవా ప్రభు దృష్టిలో కృపను పొందాడు. నోవాహు తన తరాల్లో నీతిమంతుడు మరియు పరిపూర్ణుడు మరియు నోవాహు దేవునితో నడిచాడు. ఆపై దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, నోవాహు, నేను ఇప్పుడు మనుషులని నాశనం చేయబోతున్నాను. నేను చేసిన మనుషులని నేను నా చేతులతోనే నాశనం చేస్తున్నాను, ఎందుకంటే భూమి మీద దుష్టత్వం ఎక్కువ అయిపోయింది. ఈ మనుషులని నేను వరదతో నాశనం చేస్తాను. మీరు అందరూ నాశనం చేయబోతున్నారా ప్రభువా? నేను చెప్పే ఓడని చేయము. దాని ఎత్తు 300 మూరలు ఉండవలను, దాని వెడల్పు 50 మూరలు ఉండవలను, దాని ఎత్తు 30 మూరలు ఉండవలను, దానికి కిటికీలు ఉండవలను, దానిని 2 అంతస్తులుగా కట్టవలను, దానికి కిటికీలు ఉండవలను, దానికి పెద్ద తలుపులు ఉండవలను. కృతజ్ఞతలు ప్రభువా. తర్వాత రోజు, ఇంత తొందరగా లెగిశారు ఎందుకు? నాతో దేవుడు మాట్లాడాడు. ఏం చెప్పారు? దేవుడు మనుషుల దుష్టత్వం చాలా కోపపడ్డాడు మరియు దేవుడు మన భూమిని నాశనం చేయాలనుకుంటున్నాడు. మరి మన పరిస్థితి? దేవుడు వరదతో భూమిని నాశనం చేయబోతున్నాడు. వరద, మరి మనం ఏం చేయాలి? కంగారు పడకు, దేవుడు మనల్ని కాపాడతానన్నాడు. మనల్ని ఓడ నడిపించమన్నాడు. ఓడనా? కానీ మనం పడవను ఎలా కట్టాలి? చెక్క కావాలను. నేను చెక్క తెస్తాను తండ్రి, మీరు ఇక్కడే ఉండండి. మనం దేవుని నమ్మాలి. దేవుడా, ఈ పడవ నిర్మించేందుకు మనకు జ్ఞానం నిమ్ము. కొన్ని నెలల తర్వాత నోవాహు ఓడ నిర్మిస్తున్న ప్రదేశానికి నోట్రాజైన అహోబి వచ్చి అతన్ని ఎగతాళి చేశాడు. నువ్వు ఇప్పుడు ఓడ కడుతున్నావా? భూమి మొత్తం నాశనం అవుతుంది. నువ్వు పిచ్చోడివి. దేవుడి నిర్ణయం వల్ల ఇది నిర్మిస్తూ 120 సంవత్సరాల తర్వాత నోవాహు ఓడ పూర్తయింది. చెప్పండి ప్రభు. ఇదిగో, నేను త్వరలోనే వరద తెప్పించబోతున్నాను. నీవును నీ కుటుంబము ఓడలోకి వెళ్ళుము మరియు జంతువులని ఆహారంను ఓడలోకి తీసుకువెళ్ళుము. 7 రోజుల తర్వాత వరద వచ్చింది. అన్నీ సిద్ధంగా ఉన్నవి కదా? నువ్వు దాన్ని విన్నావా? అవును, వర్షం ప్రారంభమయ్యింది. మొదలయ్యింది. నలభై పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది మరియు మందసము 7వ నెలలో ఆ నెల 17వ రోజున అరరాత్ పర్వతాల మీద ఉంది. మరియు నోవహు ఒక పావురాన్ని పంపాడు. అది భూమిపై నుండి నీరు ఎండిపోయే వరకు అటూ ఇటూ వెళ్ళింది. మరియు నోవహు తన పావురాన్ని పంపాడు మరియు అది తిరిగి వచ్చింది. ఇది ఒలీవ మొక్కల యొక్క తొలము అంటే పంటలు పెరుగుతున్నాయి. నోవా, మీ సేవకుడు నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా. నేల ఎండి ఉన్నది కాబట్టి ఓడను వదిలిపెట్టి వెళ్ళుడి. నేను ఇంకెప్పుడు మీ భూమిని నాశనం చేయను. ఇదే మీ సంకేతం. మీరు స్తుతించబడుదురుగాక ప్రభువా.